सदा नदा श्रीदान कौशलयान खरद्वम श्री महावीरा धवम वेज मंत्राद्रन वावलवर्धिता परमात्मने परस्मैत्तम श्री श्रीना श्री नीला देव्यां श्री गोदा देव्यां श्री आनंदानं श्री गरुडानं श्रीमदेव शक्तिना नमः श्री भ्रांशानं श्रीमद्वरब्रह्मण्ये नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायण ओम ध्रुमाग्रवयामि कंठानादं धृत्वा दर्शयामि ओम उद्दीप्तस्तजातवेदो भक्तजनर्दमवाजुगुप्तमवाहजीवं दर्शोदच साक्षात् सूर्यनारायण देवं दर्शयामि सर्वदीपान्तरं शुद्धात्मने समर्पयामि नैवेद्यं कल्लु मूసుకొండమ్మా అందరూ रामचंद्राय जनकराजजामनोहः सदा सपोषकाय वासवादिविरुतसर्वदाय मङ्गलम् चारु कुङ्कुमोपेत चन्दनादि चर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् श्रीकाचाय पूर्णचन्द्रवदनाय अण्डजावाहनाय अतुलमङ्गलम् जनकराजजामनोहराय वामकाभीष्टदाय महितमङ्गलम् 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 உன்மொத்தாமரையுளே பொத்தும் பொருள்கே கொல்லாமல் போகாது இத்தைமறை கொள்வான் என்றுதான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவா சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே செங்குலிப்பை சுரைக்கால் 2 மால்வரை தோல் செங்கந்திருமுகதுள் செல்லம் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இவ்விருவரெம்பம் பல்லாண்டு வடிவாய் சோதி வளத்துறையும் சுழாதியும் பல்லாண்டு கடவோரும் முகுந்தம் அப்பாண்டு சுமையும் பல்லாண்டே. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెందిన మానికముల
మానిగముల శేషుని పడగ మీద చింది వరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్న గల్లవాడే చేరువనే చూడరి వెంకటాద్రి కోరి అహోబలమున కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు కొండ బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం అంతఃశరతి భూతే గృహాయాం విశ్వమూర్తిషు యం యజ్ఞస్మషడిగారస్మింద్రస్మరుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః సందదావ ఆవో జ్యోతిరసోమృతం బ్రహ్మవోర్భవస్వరో అదైదం విష్ణవే చతుర్నిర్వపతి ప్రతిష్ఠాయే స్థాయేతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం మన్యురాజాయ విద్మహే మానసపుత్రాయ ధీమహి తన్నో మన్యు ప్రచోదయాత్ దేవదేవస్య అనంతభూగో అహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్త ఆంజనేయ స్వామి దేవతాః శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి దేవతాః మమ మనోవాంఛ మనస్సులోనే జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ పార్వతీ పదే పోయిన వారం మీకేగా నేను చెప్పేలా వచ్చే వారం పెట్టుకుంటున్నాను పోయిన వారం ప్రసాదం కూడా చెప్పలే అంటే వెనకాల బ్లూ గడ్డను శైలు తెచ్చిందండి చెప్పదు చెప్పమ్మా జై హనుమాన్ శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వారి దేవాలయం అశోకనగర్ కాలనీ భద్రాచలం మన దగ్గర శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వారు భద్రాచల సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారు మరియు ఉమారామలింగేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు. ప్రతి మంగళవారం మన రామభక్త ఆంజనేయ స్వామి వారి దగ్గర ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 6:30-7 గంటల నుండి అభిషేక పూజా కార్యక్రమం మరియు అలంకరణ కార్యక్రమం అయిపోతుంది. 8 గంటలకల్లా అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగిన తర్వాత అందరికీ జై హనుమాన్ జై హనుమాన్. అశోక్ నగర్ కాలనీ భద్రాచలం వేం చేస్తున్నటువంటి శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి సోమవారము ఇక్కడ మనకి ఉపాలయంగా ఉన్నటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుండి, అలాగే ప్రతి మంగళవారం కూడా శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము ఉదయం 7 గంటల నుంచి కూడా మొదలవుతుంది. అలాగే ప్రతి మంగళవారం స్వామివారి అభిషేకానంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. అనంతరం 11 సార్లు హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో జరుగుతూ ఉన్నాయండి. అలాగే మనకి ముక్కోటి ఏకాదశి తోటి ముగిసేటువంటి 41 రోజుల మండల పారాయణ దీక్ష కూడా ఇక్కడ మన స్వామివారి ఆలయంలో ప్రతిరోజు కూడా 41 రోజులు కూడా భక్తుల పేరు మీద ఎంతో వైభవంగా మనందరం కూడా మండల పారాయణం జరుపుకుంటున్నాము. అలాగే కార్తీక మాసం అంతా కూడా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి సంవత్సరము హనుమత్ జయంతి మే నెలలో వైశాఖ మాసం శుద్ధ దశమి రోజు మనకి స్వామివారి హనుమత్ జయంతి కార్యక్రమాలు 3 రోజులు కూడా జరుగుతాయి. ఆ 3 రోజులు కూడా ఎంతో వైభవంగా ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి యొక్క రామభక్త ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారము కుదిరిన వాళ్ళు 41 సార్లు ప్రదక్షిణ కానీ, లేదు అంటే 11 సార్లు కానీ, లేదా 108 రోజులు 108 ప్రదక్షిణాలు చేసినా కూడా
స్వామివారి దివ్యానుగ్రహం తప్పకుండా కలుగుతుందండి అందరికీ కూడా. కాబట్టి శ్రీ రామభక్త ఆంజనేయ స్వామివారి ఆలయం అశోక్ నగర్ భద్రాచలంలో ఉన్నటువంటి ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందగలరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.